శుభములు కలుగు నీకు. రాసి ఉన్న దాని గురించి మర్చిపో, రాసుకోవడం గురించి ఆలోచించు. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా, ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా. ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా కళ్యాణి మాత్రం తనకింకా బాగవదనే ఆలోచనతోనే ఉండిపోతుందక్కా. తనని చూస్తుంటే అమ్మ కూడా బెంగపడిపోతుంది. ఇంక తను లేచి నడవదేమో అని భయపడుతోంది. నడవగలదు వారాహి, కళ్యాణి నడవగలదు. కాకపోతే తనలో ఆ సంకల్పం ఉందని తనకి నమ్మకం కలగాలంతే. ఆ నమ్మకం మనం కలిగిద్దాం. నేను లేచి నడిచినా నడవకపోయినా సునైన జీవితం మాత్రం ఇక్కడే ఆగిపోకూడదు. హాసినికి జాతకం ప్రకారం అలా జరగలేదు అంటే అది రాసిన పంతులు గారే జాతకం తప్పుగా రాశాడని అర్థమవుతుంది. ముందు వెళ్ళి ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడాలి. కళ్యాణ్ ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తోంది. కళ్యాణ్కి అందరికంటే మీరంటే బాగా ఇష్టం కదా. అమ్మంటే మా అందరికీ పిచ్చి ఇష్టం. గుడ్. ఇప్పుడు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయాలండి. నా పిల్లల కోసమే నా ప్రాణం ఉంది. వాళ్ల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ చిన్న కష్టం ఒక లెక్కే కాదు. వారాహి, మీరు స్టార్ట్ చేయండి. రాయి ఎక్కడెవరు పెట్టారు? గుచ్చుకుంటే అమ్మ ప్రాణానికే ప్రమాదం. అమ్మా, అమ్మా, అక్క, సునైనా, అమ్మా, కళ్యాణి, అమ్మా. అమ్మా, అమ్మా, కళ్యాణి, కళ్యాణి, ఏంటమ్మా ఇలా పడిపోయారేంటి? అమ్మా, ఏం జరిగిందమ్మా? పైనుంచి అలా పడిపోయావు? కొంచెం ఉంటే రాయి ఇక్కడ గుచ్చుకునేది తెలుసా? అసలు ఈ రాయి ఇక్కడికెలా వచ్చింది? కృష్ణమ్మ గారు, నన్ను క్షమించండి. నువ్వెందుకమ్మా క్షమాపణ అడగడం? నువ్వేం చేసినా కళ్యాణికి కాళ్ళు రావాలనే కదా చేశావు. ఏంటమ్మా నువ్వనేది? అవును కళ్యాణి, నువ్వు వీల్ చైర్లోనే ఉండిపోయి అసలు లేవలేనన్న నమ్మకాన్ని పెంచుకున్నావు.
అమ్మగారు నిన్ను చూసి ఇంకా ఇంకా బాధపడిపోతున్నారు. అందుకే నువ్వు లేవగలవనే నమ్మకం నీలో పెంచడానికి మేం ముగ్గురం కలిసి ఈ డ్రామా ఆడాం. ఏంటక్క ఇది? ఇంత సాహసం చేశారు. ఒకవేళ అక్క గనక రాయికి అడ్డం పడకపోయి ఉంటే అమ్మకి నేనడ్డుపడుండేదాన్ని. కళ్యాణి, ఇకనైనా నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీ కాళ్ళు నీ స్వాధీనంలోకి తెచ్చుకో. లేచి నడువు. లేదక్కా, నేను లేస్తాను, నడుస్తాను. నా జీవితంలో అనుకున్నది సాధిస్తాను. గుడ్. ఏవండి, పిల్లల కోసం తల్లి ప్రాణం పెడుతుందంటే నేనేంటో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం అది చూశాను. పర్వాలేదమ్మా. అయ్యగారు, అయ్యగారు, ఏడి చరణ్ బాబేడి? వాడేమో వారాహి కోసం వెయిట్ చేస్తాడు, నువ్వు వాడి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ, ఈ రోజు మొత్తంలో సాయంత్రానికైనా సారీ చెప్తాడని ఒక్కటే టెన్షన్. అదిగో వస్తున్నాడుగా, వాణ్ణి అడుగు. బాబు సారీ. లేదక్క, వారాహి నన్ను క్షమించలేదు. నేను చాలా బతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. తనకి నాకు మధ్య ఎలాంటి డిస్కషను లేదని తేల్చేసింది. నేను చేసింది తప్పు కాకపోయినా అదో పాపంలా చూస్తుంది అక్క తను. ఇక తను నన్ను ఎప్పటికీ క్షమించదక్క. నేను జీవితాంతం ఈ గిల్టీ ఫీలింగ్తోనే బతకాలి. దీనికి నేను అలవాటు పడిపోవాలి. తప్పదక్క, తప్పదు, తప్పదు. అయ్యో బాబు. అయినా ఈ తప్పు నాది కాదక్క. ఇదిగో ఈంది నాదా? నీకు ఒళ్ళు బలిసి ఛాలెంజ్లు చేసి మళ్ళీ నన్నంటావేంట్రా? హా, అవును బలిసింది. కానీ అలా బలవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేశానురా? ఒక్క మిస్టేక్ చెప్పు నాది, నేను ఒప్పుకుంటాను. హా, నువ్వు అన్నట్టు ఒక్కటి కాదు అక్క, నేను మూడు మిస్టేక్స్ చెప్తాను. మూడా? హా, ఒకటి కాదు, 5th. ఎస్, అది 5th క్లాస్లో ఫస్ట్ డే నా పక్క సీట్లో అబ్బాయిని లేపేసి అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాను. అప్పుడే ఈయన అరే అది తప్పురా అని చెప్పాలి కదా, అప్పుడేం చెప్పలేదు. 2 10. నా 10th క్లాస్లో నేను కంబైన్డ్ స్టడీస్ కోసం నా ఫ్రెండ్ని పిలిస్తే అది తప్పని చెప్పలేదేనా? ఇద్దరు కలిసి చదువుకోవడంలో తప్పే ఉంది బాబు. అంటే నేను పిలిచింది ఆ అమ్మాయిని. ఆ, హా, మూడో సంఘటన. డిగ్రీలో నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే ఉన్నారు. అరే అబ్బాయిలతో ఫ్రెండ్షిపే చేయలేదు నేను. అప్పుడు కూడా అరే అమ్మాయిల్ని మాత్రమే ఫ్రెండ్స్లా చేసుకుంటే అందరూ తప్పుగా అనుకుంటారని చెప్పాలి కదా అయినా. అప్పుడు కూడా చెప్పలేదు. అమ్మాయిలతోనైనా అబ్బాయిలతోనైనా ఫ్రెండ్షిపే కదా అని వదిలేశారు. దాంతో నేను ఇదిగో ఇలా 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 తయారయ్యాను. ఆ ఫోన్లో వారాహితో కూడా నేను ఫ్రెండ్షిపే చేద్దాం అనుకున్నాను. ఈగోకి వెళ్ళిపోయాను.
చివరికి ఇదిగో ఇలా దెబ్బతిన్నాను. అరే ఆఫ్టర్ ఆల్ నా అపాలజీని కూడా తను యాక్సెప్టే చేయడం లేదే. ఇప్పుడు ఇదిగో ఇలా 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 బాధపడుతున్నాను. ఈ తప్పంతా నీదే అంట. నా బాధ కారణం కూడా నువ్వే. అవునయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చరణ్ బాబు జీవితాన్ని చెరువులో ముంచేశారు. ఏయ్, ఆ, ఆపుతారా మీ ఓవర్ డ్రామాలు? ఏంట్రా ఇదంతా నా తప్ప? నీ బాధ కారణం నేనా? మరి కాదా? ఏయ్, నువ్వు నోరు ముయ్. నోరు ముయ్యండి. వాడి బాధ కారణం నేను కాదు, వారాహి కూడా కాదు. ఫ్రెండ్స్తో పార్టీలు మిస్ అవుతున్నానని. చూసావా, అసలు వీడు వారాహిని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే తను ఎప్పుడో క్షమించేది. ఎంతసేపు ఊహల్లో సారీలు చెప్పి మనిషికి వెర్రి మాటలు చెప్తే తనకి చిరాకు రాదా? అయినా ఒక మనిషికి సారీ చెప్పాలంటే తనకి చాలా మెచ్యూరిటీ ఉండాలి. అవునయ్య గారు, నిజమే. చరణ్ బాబు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు. అందుకే పాపం అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. వీళ్ళేంటో వీళ్ళ మాటలేంటో. దీని జిమ్మడిపోను, దీని చేతులు ఇరిగిపోను, దీనికి పోయే కాలం రాను. ఇదెప్పుడు ఇంటిని వదిలేస్తుందో, దీని జిమ్మడిపోను, ఎప్పుడు ఇల్లు వదిలిపోతుందో ఏంటో. ఎవరినమ్మమ్మా అలా తిడుతున్నారు? ఇంకెవరిని? ఉందిగా ఈ ఇంటికి పట్టిన ముదనష్టపుది. ఈ ఇంట్లో చెడ్డవాళ్ళ? ఆ, చెడ్డవాళ్ళు కాదా? పక్కనోళ్ళ బ్రతుకులు చెడగొట్టేవాళ్ళు. ఎవరు బామ్మా? ఇంకెవరు? అదే నా పెద్ద కూతురు అని నెత్తిని పెట్టుకుంది కదా. ఇప్పుడు అదే దాన్ని చంపేయడానికి నాటకం ఆడింది. ఎవరు? వారాహి గురించే మీరు మాట్లాడుతుంది? ఆ, దాని గురించే. ఇంకెవరు? అందరికంటే దాన్నే నెత్తిని పెట్టుకుంది కృష్ణమ్మ. కానీ అదేం చేసింది? ఓ పెద్ద బండరాయికి ఆ తల్లి తలనే కొట్టించి చంపేయాలని పన్నాగం పన్నింది. బామ్మా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అదంతా చేసింది కళ్యాణి గురించి. ఆ, అదే ఆ మొదనష్టపు దాని తెలివి కళ్యాణి గురించే చేస్తున్నావని నమ్మించేలా మీ అందరినీ మాయ చేసింది. ఇక చాలా ఆపండి అమ్మమ్మ గారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను వారాహిని తెగదెడుతున్నారు. అసలు ఈ ఆలోచనకి వారాహికి అసలు కొంచెం కూడా సంబంధం లేదు. హా, నేను కథ మొత్తం ఆలోచించి కృష్ణమ్మ గారికి చెప్తే ఆవిడ సరే అన్నారు. ఆ తర్వాతే వారాహితో రాయి తెప్పించి అక్కడ పెట్టించాం. అయినా నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, మీకు వారాహి అంటే అసలు ఇష్టం లేదనే అర్థం అవుతుంది. అంత మంచిదాని మీద మీకెందుకంత కోపం? అసలు నీకు దాని గురించి ఏం తెలుసని అది మంచిదంటున్నావు? అదెంత నష్టజాతకురాలో తెలుసా నీకు? అసలు దాని గురించి ఇలారా, నీకో విషయం చెప్తాను. అది వచ్చేసింది. ఛ, కడుపులో ఉన్నది అస్సలు కక్కనివ్వదు. దాచుకోలేక చస్తున్నాను. మా పిన్నికి వారాహి అంటే ఎందుకో ఇష్టం ఉండదమ్మా. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. సరిపదా. మీ మనవరాల్ని సేవ్ చేసినందుకు ఏదో విధంగా నా రుణం తీర్చుకుంటాను అన్నారు కదా. అబ్బా, ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే నాకు నిజం చెప్పండి, అసలు మా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది?
చరణ్గాడు పొద్దునెప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పుడు వరకు మచ్చలు పోలేదు. ఈ దెబ్బలు కానీ రమ్య కంటపడితే నేను చేతగాని వాడిని ఫిక్స్ అయిపోతుంది. ఇవి కనపడకుండా ఈ ఒక్క నైట్ మేనేజ్ చేస్తే రేపొద్దురికి ఇవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతగా మనిషిగా నేను చచ్చు. ఎస్, ఈ చీకట్లో నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. చచ్చా, వాళ్ళంత ఏడుస్తున్నప్పుడే కరెంటు పోవాలా? వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నాను. నవ్వుతున్నప్పుడు పోవచ్చు కదా వెధవ కరెంటు. చా, నేను దొంగను కదే, నీ దొంగ మొగుణ్ణి. మీరా? కరెంటు పోతే కొవ్వొత్తు వెలిగించవచ్చు కదా. ఈ వెధవ కరెంటు ఇప్పుడే పోవాలా? అసలు కరెంట్ ఆపిన వాడికి కరోనా రావాలి. ఏంటి ఈ శాపనార్థాలు? కరోనా వస్తే నీ బతుకేమైపోతుందో ఆలోచించవా? ఆపిన వాడికి జబ్బొస్తే నా బతుకేమవుతుందండి? అదే, కరెంటు వాడికి ఏదన్నా అయ్యి కరెంటు రాకపోతే నువ్వు సీరియల్ చూడలేవు కదా. నువ్వు సీరియల్ చూడకపోతే నువ్వు ఏమైపోతావు అని టెన్షన్ పడ్డాను. అది నిజమే. సీరియల్స్ చూడకపోతే నేను ఎలా బతకాలి? సర్లే. ఇదేంటి ఊరంతా దీపావళి జరుగుతుంటే ఇంట్లో అమావాస్య చీకటి ఉంది. మెయిన్ దగ్గర ఒకసారి చెక్ చేసి చూస్తే తెలుస్తుంది. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడే పడుకోవడం ఏంటండి? భోజనం చేరా? వద్దులే, ఓ సినిమా చూసి అక్కడ బాగా తినేశాను. నా కడుపేం బాగోలేదు. ఈ పూటకు నేనేం తిన్నాను. ఇదేంటి మెయిన్ ఆఫ్ చేసింది? ఏంటండి ఇంట్లో హెల్మెట్ పెట్టుకుంటున్నారేంటి? అది యాక్సిడెంట్ అవ్వకూడదని. ఇంట్లో యాక్సిడెంట్ అవడం ఏంటి నాన్న? తీయండి హెల్మెట్. ఏమండి, ఇందాక చీకట్లో సరిగ్గా గమనించలేదు. ఈ చెంపల మీద దెబ్బలేంటండి? ఇవి నేను వచ్చే దారిలో బైక్ మీద నుంచి జారి పడ్డాను. ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. బైక్ మీద నుంచి కింద పడితే మోకాళ్ళకో మోచేతులకో వంటికి తగలాలి దెబ్బలు. మొహానికి ఎలా తగులుతాయి? అబ్బా, నీకు తెలియదులేవే. సినిమాలో హీరో గాల్లోకి ఎగిరి 10 మందిని కొడతాడు. వాళ్ళందరూ ఒకేసారి నేల మీద పడతారు. అలా నిజంగా ఎవరైనా పడతారా? కానీ చూసిన మనం నమ్మేయట్లేదు. ఇది అంతేలే. కొన్ని మ్యాజిక్లు జరుగుతాయి, వాటికి లాజిక్లు అడగకూడదు. నాన్నా, నాకెందుకో ఇవా చరణ్ గాడు కొట్టిన దెబ్బలా అనిపిస్తున్నాయేంటి? అదేం లేదులేరా. ఆయన నన్నెందుకు కొడతాడు? ఆయన అతను స్కూల్లో ఉన్నాడు, నన్ను ఎలా కొడతాడు? అతను స్కూల్లో ఉన్నాడని మీకెలా తెలుసు? ఇందాక నువ్వు చరణ్ దగ్గరికి వెళ్ళావని నాకు రేఖ ఫోన్ చేసి చెప్పింది. అర్థమైంది. సిగ్గు లేకుండా ఆ చరణ్ గారితో చెంప దెబ్బలు తిని కరెంట్ రాగానే అవి దాచుకోవడానికి హెల్మెట్ పెట్టుకున్నారా? కరెంట్ రావడం ఏంటమ్మా? బయట మెయిన్ ఆఫ్ చేసింది, కరెంట్ ఏం పోలేదు. ఓహో, అయితే అది కూడా ఈ కళా వర్కింగే చేసుంటారు. అది అవునరా, నేనే చేశాను. ఎందుకంటే చరణ్ గారితో తన్నులు తిన్నాను. అరుంధతి తనతో బిజినెస్ చేసేలా చేసిమని ఒప్పించమని పంపించింది. కానీ వాళ్ళు తగ్గేదే లేదంటున్నారు.
ఆ చరణ్ గాడు వారాహి కోసం నా మీద చేయి చేసుకున్నాడు. అయినా నేను వదలను. చరణ్ నన్ను కొట్టినా నేను కృష్ణమ్మను దెబ్బ కొట్టాలంటే అరుంధతిని గెలిపించి తీరాలి. తనని గెలిపించాలంటే జయసింహకి అరుంధతికి మధ్య డీల్ సెట్ చేయాలి. అది ఎలాగైనా చేస్తాను. అరుంధతిని గెలిపిస్తాను. ఆ కృష్ణమ్మను ఓడించి తీరుతాను. అందుకోసం ఓ గొప్ప ప్లాన్ వేశాను. అక్క ఏంటి ఇక్కడున్నారు? ఏయ్, మీరు గారు అని ఎందుకా దూరాలు? మనం అక్కా చెల్లెళ్ళం. నన్ను అక్క అని పిలు, లేదంటే భాను అని పిలు. అలాగే అక్క. అమ్మా సునైనా, అవి తీసుకునిరా. చీరల కోసం వచ్చింది ఈవిడ. వీళ్ళు చీరల బిజినెస్ చేయకూడదనే అరుంధతి అత్తయ్య కండిషన్ పెట్టింది. కానీ వీళ్ళు బిజినెస్ చేసేస్తున్నారు. ఏంటండి ఇదంతా? నువ్వు నా పెద్ద కూతుర్లా అయిపోయావు. ఇది నా కూతురికి పెట్టే పుట్టింటి చీరమ్మా. ఇప్పుడు ఈ విషయం వెంటనే వెళ్ళి రేఖ ముందు కక్కాలి. అప్పుడు అంటుకుంటుంది మంట. 1000 శుభములు కలగాలి నీకు.